జగిత్యాల కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి నివాసంలో మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భేటీ అయ్యారు. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, కార్యకర్తల మనోభావాలపై ఈ సందర్భంగా సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ జీవన్ రెడ్డి నిబద్ధత గల నాయకుడని, ఆయన ఎదుర్కొంటున్న ఇబ్బందులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకే వచ్చారని స్పష్టం చేశారు. అలాగే రాష్ట్రంలో 1 కోటి మందికి పైగా ప్రమాద బీమా కల్పించామని చెబుతూనే నిధుల విషయంలో బీజేపీ వివక్ష చూపుతోందని విమర్శించారు. ఈరోజు మా పెద్దలు, మా సీనియర్ నాయకులు ఎల్లప్పుడూ కూడా పార్టీ పరంగా ఇక్కడ ఉన్న మేమందరి పక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబడ్డ మా జీవన్ రెడ్డి గారి కలవటానికి వచ్చారు. అనేక విషయాలు వారి దృష్టికి తీసుకొచ్చినారు. జీవన్ రెడ్డి గారి గురించి తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే తెలియని వాడు ఎవరు ఉన్నారు. ఒక పద్ధతి గల నాయకుడిగా దాదాపు 4 దశాబ్దాల కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో ప్రతి సందర్భంలో ప్రభుత్వంలో ఉండి సంక్షేమాన్ని, ప్రతిపక్షంలో ఉండి ప్రజల గొంతు వినిపించడానికి అహర్నిశలు కృషి చేసిన మా నాయకుడు జీవన్ రెడ్డి గారు. వారిని కలవడానికి వచ్చినాం, వారితో మాట్లాడటం జరిగింది. వారు కూడా ఇక్కడ పార్టీ కార్యకర్తల, నాయకుల మనోభావాలను, వారు ఎదుర్కొంటా ఉన్న ఇబ్బందులు, సమస్యలను కూడా వారందరి గురించి కూడా వారు బాధపడటం జరిగింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చాలా రోజుల నుంచి మీరు చూస్తా ఉన్నారు. పెద్దలు మీనాక్షి నటరాజన్ గారు, డిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి జీవన్ రెడ్డి గారు సంబంధించి వారితో మాట్లాడటం, వారికి సంబంధించి అనేక అంశాల విషయాన్ని పార్టీకి వారు పూర్తి స్థాయిలో అండగా ఉన్నారు. పార్టీ కూడా అండగా నిలబడేది, తప్పకుండా ఆలోచన చేస్తారని వారు కూడా చెప్పారు. వారి నిర్ణయం, వారి ఆలోచన అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకులకు సంబంధించిన అంశం తెలియజేయడం జరిగింది. వారి ఆలోచనలు మాకు మొన్న ఒక ప్రెస్ మీట్ పరంగా వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా పార్టీకి సంబంధించిన అనేక అంశాలు మాకు తెలియజేశారు. పార్టీని దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం. దాదాపు ఒక 2 రోజులు లేటు, వారు పెద్ద నాయకులు లేటుగా ముందుగా అనే అంశాన్ని పక్కన పెడితే, వారు లేటుగా స్పందించడో, ముందుగా స్పందించడో, వెనుక స్పందించడో అనే అంశం వారి దృష్టికి వస్తుందని అనుకోండి. ఎందుకంటే ప్రతి సందర్భంలో కూడా పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ సోదరు లక్ష్మణ్ కుమార్ గారు, ఎందుకంటే వారు ఈ ప్రాంతానికి ప్రత్యేకంగా ఇటు ప్రాంతాలన్నింటినీ కూడా ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మా పెద్దలు, మా